హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో 2 టాస్క్లు అయితే జరిగాయి. ఆ టాస్క్ ఎవరు గెలిచారు, ఎవరు ఆడారు, రిజల్ట్ ఏంటి, ఎవరు ఓటు అప్పీల్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో ఉండబోతోంది. ఇంకా నిన్న నైట్ ప్రోమో చూసే ఉంటారు. మళ్ళీ సంజన గారు నన్నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకొని మళ్ళీ మాట ఎత్తారు. అంటే ఈరోజు ఎపిసోడ్ కూడా అలాగే ఉండబోతోంది. ఇప్పటికి 3 ఎపిసోడ్లు సేమ్ అలానే ఉంది. దీన్ని బట్టి ఏదైనా గ్రాఫ్ చేంజ్ అవ్వచ్చు సంజన గారిది. చూద్దాం ఎలా అవుతుందో. ఆ తర్వాత ఏదైనా పొజిషన్స్ కూడా మారచ్చు. ఇప్పటికైతే మారాయి. చూద్దాం ఇంకా ఎలా మారుతుందో ఈరోజు ఎపిసోడ్ తర్వాత. మీరేమనుకుంటున్నారు సంజన గారి గురించి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ టాస్క్ ఇది వచ్చేసి ఒక బాల్స్ టాస్క్ అంట. ఈ టాస్క్లో వచ్చేసి అందరూ ఆడతారు, ఒక్క సంజన గారు తప్ప. ఇప్పుడు సంజన గారు అలాగే కళ్యాణ్ వచ్చేసి సంచాలక్. ఇంకా ఈ టాస్క్లో విన్నర్ అయింది వచ్చేసి తనుజ అయితే విన్నర్ అయింది. సెకండ్ ప్లేస్లో అయితే బర్నీ గారు వచ్చారు. థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ వచ్చాడు. ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యువల్. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి సుమనన్న. ఈ టాస్క్లో విన్నర్ వచ్చేసి తనుజ అయింది. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి ఇది ఒక పజిల్ టాస్క్ అంట. ఈ టాస్క్లో వచ్చేసి ఒక్కొక్కరే అవుట్ అవుతూ వస్తారు. ఇంకా ఫస్ట్ అవుట్ అయింది వచ్చేసి ఈ టాస్క్లో సంజన గారు కూడా ఆడారు. ఇంకా ఫస్ట్ అవుట్ అయింది వచ్చేసి సంజన గారు అయితే అవుట్ అవుతారు ఈ టాస్క్లో. సెకండ్ అవుట్ వచ్చేసి తనుజ గారు. థర్డ్ అవుట్ వచ్చేసి సుమనన్న. ఫోర్త్ వచ్చేసి డీమన్. ఫిఫ్త్ వచ్చేసి ఇమాన్యువల్. ఇంకా సిక్స్త్ బర్నీ గారు. ఈ టాస్క్లో విన్నర్ అయింది వచ్చేసి బర్నీ గారు. ఇప్పుడు ఒక టాస్క్ తనుజ గారు, ఒక టాస్క్ బర్నీ గారు అయితే విన్ అయ్యారు. వీళ్ళైతే ఆడియన్స్ చేత ఓటప్పీల్కి వెళ్తారు. ఆడియన్స్ వచ్చేసి తనుజ గారికి అయితే ఓటప్పీల్ ఇస్తారు. తనుజ గారు ఓటప్పీల్ చేసుకున్నారు ఈరోజు. తనుజ గారి ఫ్యాన్స్కి ఈరోజు హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, తనుజ గారు ఏమి ఆన్సర్స్ ఇస్తారు చాలా చూడాలనుకుంటున్నారు. నిన్నైతే ఇమాన్యువల్ది బాగా జరిగింది. తనకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్నాడు. క్లారిటీ ఇవ్వాల్సింది కూడా క్లారిటీ ఇచ్చేసాడు.